Hey everyone, welcome back to our channel English by Lakshmi. How are you all? I hope all are doing great. Today I would like to share about letter writing in intermediate second year. Okay, letter writing గురించి నేర్చుకుందాం ఈరోజు. First one, first one. Write a letter to the principal of your college requesting him or her to issue your transfer, bona fide and conduct certificate. ఓకే, ట్రాన్స్ఫర్ అంటే వేరే ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవుతున్నట్టు వేరే కాలేజ్కి. బొనిఫైడ్ అంటే విశ్వసనీయమైన, అండ్ కండక్ట్ అంటే ప్రవర్తన, వాటి గురించి అన్నిటికీ సర్టిఫికేట్ ఇవ్వమని కోరుతున్నారు అనమాట. ఎవరికి లెటర్ రాస్తున్నారు? ప్రిన్సిపల్ సార్కి. సార్ మేడం, ఓకే, ఫస్ట్ మీ అడ్రస్ రాయండి, ఇటువైపు డేట్, ఆ రోజు డేట్, ఎగ్జామ్ డేట్ వేయండి. ఇటువైపు ఏం రాస్తారు? ద ప్రిన్సిపల్ ఎగ్జామ్ డేట్ కింద లైన్లో ద ప్రిన్సిపల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సో అండ్ సో యువర్ కాలేజ్ నేమ్ పెట్టండి. సో గుంటూరు ఆర్ వైజాగ్, హైదరాబాద్, వాటర్ ఇట్ మే బి ఎనీ ప్లేస్. సర్ అని రాసి సబ్జెక్ట్ రాయండి. సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? రిక్వెస్ట్ ఫర్ ద ఇష్యూ ఆఫ్ మై ట్రాన్స్ఫర్. రిక్వెస్ట్ పెడుతున్నట్టు, నా యొక్క ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ని ఇష్యూ చేయండి, జారీ చేయండి. ఇంకా ఏంటి? బోనఫైడ్ విశ్వసనీయమైన అండ్ ప్రవర్తన యొక్క సర్టిఫికేట్స్. సబ్మిటెడ్ రిజిస్టర్ నెంబర్ సో అండ్ సో వేయండి. సో మెయిన్ బాడీ ఆఫ్ ద లెటర్ వచ్చేసి చూడండి. వై ఏ స్టూడెంట్ ఆఫ్ యువర్ కాలేజ్ డ్యూరింగ్ ద అకాడమిక్ ఇయర్స్ 2019 to 21 ఆర్ 20 to 22. ఓకే, నేను యొక్క మీ కాలేజీలో ఈ పీరియడ్ నుంచి ఈ పీరియడ్ వరకు చదువుతున్నాను. మై ఆప్షనల్ సబ్జెక్ట్స్ వర్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. నా ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఏంటి అంటే మెయిన్ సబ్జెక్ట్స్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. మై రోల్ నెంబర్ ఈజ్ so and so. Okay, I have passed intermediate course with 9.5 grade points in IPE March 2020 or 19. Okay, నేను 9.5 గ్రేడ్ మార్క్స్తో పాస్ అయ్యాను ఫస్ట్ ఇయర్. అండ్ ఐ హ్యావ్ ఆల్సో సెక్యూర్డ్ ఏ గుడ్ ర్యాంక్ ఇన్ జేఈ మెయిన్స్. ఇంకా ఏంటి? జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్లో నాకు గుడ్ ర్యాంక్ వచ్చింది. ఐ వుడ్ లైక్ టు జాయిన్ అన్ ఇంజనీరింగ్ కోర్స్ ఇన్ ద ఇంజనీరింగ్ కాలేజ్. నేను ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంజనీరింగ్ కోర్స్ జాయిన్ అవుదాం అనుకున్నాను. ఫర్ దట్, దానికోసం ఐ నీడ్ సబ్మిట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, బొనిఫైడ్ అండ్ కండక్ట్ సర్టిఫికేట్స్ ఇన్ ద ఇంజనీరింగ్ కాలేజ్. నేను పెట్టవలసి ఉంది. నాకు ఈ అవసరము ఏమిటి? ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, బొనిఫైడ్ సర్టిఫికేట్ అండ్ కండక్ట్ సర్టిఫికేట్స్, ఈ 3 పెట్టవలసి ఉంది, ఇంజనీరింగ్ కాలేజీలో ఇవ్వాల్సి ఉంది. హెన్స్ దానికి అనుగుణంగా ఐ రిక్వెస్ట్ యూ టు కైండ్లీ ఇష్యూ మీ ద సర్టిఫికేట్స్ అట్ అన్ ఎర్లీ డేట్. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయతో మీరు నా సర్టిఫికేట్స్ను ఎర్లీ డేట్లోనే, ముందల రోజుల్లోనే మీరు దయతో నా సర్టిఫికేట్లన్నీ జారీ చేస్తారని దయతో రిక్వెస్ట్ చేస్తున్నాను చెప్తున్నారు. ఐ హ్యావ్ ఆల్రెడీ సబ్మిటెడ్ ద నో డ్యూ సర్టిఫికేట్స్. ఇక్కడ నేను ఆల్రెడీ సబ్మిట్ చేశాను. నో డ్యూ సర్టిఫికేట్స్ అంటే మీరు ఆ కాలేజీలో ఎటువంటి ఫీజు చెల్లించవసరం లేదా, నో డ్యూ సర్టిఫికేట్ తీసుకోవాలన్నమాట. సో ఆ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత నో డ్యూ సర్టిఫికేట్ కూడా వాళ్ళకి సబ్మిట్ చేయాలి. సో దిస్ ఈజ్ ద ప్రొసీజర్. లాస్ట్లో ఏంటి? థ్యాంక్ యూ యువర్స్ ఫెయిత్ఫుల్లీ. సో యువర్ నేమ్ సైన్ యువర్ నేమ్ రైట్ డౌన్ యువర్ నేమ్, మీ నేమ్ రాసుకోండి. ఇటేంటంటే ఇవన్నీ ఎటువైపు ఇట్లా కూర్చుంటే లెఫ్ట్ హ్యాండ్లో ఉండాలి మీ అడ్రస్ పైన. ఆ తర్వాత రైట్ హ్యాండ్లోనేమో డేటు, అగైన్ మళ్ళీ డేట్ కింద లెఫ్ట్ హ్యాండ్లో ద ప్రిన్సిపల్ గవర్నమెంట్ కాలేజ్ సో అండ్ సో ప్లేస్. నెక్స్ట్ మొత్తం అయిపోయిన తర్వాత, బాడీ అయిపోయిన తర్వాత థ్యాంక్ యూ చాలా చెప్పాలా. యువర్స్ ఫెయిత్ఫుల్లీ. ఓకే, మీకు విశ్వాసపాత్రలై ఉంటాను. అలా నెక్స్ట్ మీ నేమ్, ఇది కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడే ఉండాలన్నమాట. సో దిస్ ఈజ్ ద ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కోరుతూ ప్రిన్సిపల్ సార్కి మీరు రాసే లెటర్ అనమాట. విల్ సీ ద నెక్స్ట్ లెటర్. చూడండి, నెక్స్ట్ లెటర్. రైట్ ఏ లెటర్ టు ద ఎడిటర్ ఆఫ్ ఏ లోకల్ న్యూస్ పేపర్ కంప్లైనింగ్ అబౌట్ ద బ్యాడ్ కండిషన్ ఆఫ్ రోడ్స్ అండ్ డ్రైన్స్ ఇన్ యువర్ ఏరియా. ఏంటి? లోకల్ న్యూస్ పేపర్కి కంప్లైంట్ చేస్తూ మనం ఏంటి బ్యాడ్ కండిషన్స్ అండి మన లోకల్ ఏరియాలో, రోడ్స్ కానీ కాలువలు కానీ ఆ ఏరియాలో ఎట్లా ఉన్నాయి అంటే బ్యాడ్ కండిషన్లో ఉన్నాయి అని చెప్పి లెటర్ రాస్తుంది. ఎవరికి? లోకల్ న్యూస్ పేపర్కి. సో లెఫ్ట్ సైడ్ ఏం రాయాలి? యువర్ అడ్రస్, యువర్ కాలనీ, సో అండ్ ప్లేస్. రైట్ సైడ్ ఏంటి? డేటు, ఇయర్. ఓకే, మంత్, ఇయర్, డేట్, మంత్, ఇయర్. సో అగైన్ ఆ డేట్ కింద సేమ్ ఇటువైపు లెఫ్ట్ సైడ్ వస్తే ద ఎడిటర్ ద టైమ్స్ ఆఫ్ ఇండియా. ఓకే, లోకల్ న్యూస్ పేపర్ ఏంటి? టైమ్స్ ఆఫ్ ఇండియా అనుకోండి.
సో అండ్ సో ప్లేస్ పెట్టుకోండి. సార్ అని రాసి కింద సబ్జెక్ట్ అని పెట్టి ఐఫన్ పెట్టి కంప్లైంట్ ఇస్తుంది. దేని గురించి అంటే బ్యాడ్ కండిషన్ ఆఫ్ రోడ్స్ ఇన్ అంబేద్కర్ కాలనీ ఆఫ్ సో అండ్ సో విజయవాడ సబ్మిటెడ్ రిజిస్టర్డ్. అక్కడ మీ కాలనీ ఏదైతే ఉందో ఆ కాలనీ రాసి ప్లేస్ రాసి సబ్మిటెడ్ రిజిస్టర్ అని పెట్టుకోండి. సో బాడీ చూడండి, ఐఎమ్ ఏ రెసిడెంట్ ఆఫ్ అంబేద్కర్ కాలనీ ఇన్ విజయవాడ. ఐ విష్ టు డ్రా యువర్ కైండ్ అటెన్షన్ టువర్డ్స్ ద బ్యాడ్ కండిషన్ ఆఫ్ రోడ్స్ అండ్ డ్రైన్స్ ఇన్ అవర్ ఏరియా. రెసిడెంట్ అంటే లివింగ్. ఐఎమ్ ఎక్కడ నివసిస్తున్నా అంటే సో అండ్ సో కాలనీ అని మీ కాలనీ పేరు పెట్టుకొని మీ ఊరు పేరు పెట్టుకొని ఐ విష్ టు డ్రా మీ దృష్టిలోకి తీసుకెళ్దాం అనుకున్నాను. కైండ్ ఇండక్షన్ మీ దయతో దృష్టి పెట్టి టువర్డ్స్ ద బ్యాడ్ కండిషన్. దేని గురించి బ్యాడ్ కండిషన్స్ మా యొక్క రోడ్స్ కానీ కాలువలు కానీ మా ఏరియాలో ఇలా ఉన్నాయి. డే బై డే రోజు రోజుకి ద కండిషన్ ఆఫ్ రోడ్స్ ఈజ్ బికమింగ్ మోర్ అండ్ మోర్ క్రిటికల్. వాటి యొక్క పరిస్థితి ఎలా ఉందంటే రోజుకి క్రూషియల్గా క్లిష్టంగా మారుతున్నాయి. అండ్ మెనీ యాక్సిడెంట్స్ టేక్స్ ప్లేస్. ఎక్కువ యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి అక్కడ. నెక్స్ట్ పారాగ్రాఫ్ చూడండి. ద రోడ్స్ ఆర్ డ్యామేజ్డ్ డ్యూ టు ద రీసెంట్ రైన్స్ అండ్ ద పాట్ హోల్స్ ఆర్ ఫార్మ్డ్ ఆన్ ద రోడ్స్ అన్నీ డ్యామేజ్ అయిపోయినాయి రీసెంట్ రైన్స్ వల్ల. అంటే ఇటీవల కాలంలో పడ్డ వర్షాల వల్ల రోడ్లు మొత్తం డ్యామేజ్ అయినాయి. అక్కడ పాట్ హోల్స్ అంటే గుంతలు ఉంటారు కదా, అట్లా గుంతలు కూడా చాలా వచ్చినాయి, రోడ్ల మీద ఫామ్ అయినాయి. ఇన్ ద సిటీ ద ట్రైన్స్ గెట్ డ్యామేజ్డ్. సిటీలో నుంచి కాలువలు కూడా డ్యామేజ్ అయిపోయినాయి. అండ్ ద కవరింగ్స్ ఆఫ్ ద మ్యాన్ హోల్స్ ఆర్ డిస్ప్లేస్డ్. ఆ మ్యాన్ హోల్స్ అనేవి కూడా మొత్తం డిస్ప్లేస్ అయిపోయినాయి. దిస్ బ్రోకెన్ డ్రైన్స్ అండ్ అన్కవర్డ్ మ్యాన్ హోల్స్ బికమ్ ద కాజ్ ఆఫ్ యాక్సిడెంట్స్. ఇలా కాలువలు కానీ పగిలిపోయిన కాలువలు కానీ అన్కవర్డ్ మ్యాన్ హోల్స్ ఏ అయితే మూసివేయబడలేదో వాటి వల్ల కానీ ఏమవుతుంది, రోజు యాక్సిడెంట్స్ అనేవి ఒక కారణంగా మారిపోయినాయి. యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. సీ ద థర్డ్ పారాగ్రాఫ్. డ్యూ టు బ్యాడ్ కండిషన్ ఆఫ్ రోడ్స్. ఈ రోడ్స్ అనేవి బాగలేకపోవడం వల్ల ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ ట్రావెలర్స్ టు ట్రావెల్ డ్యూరింగ్ నైట్. ప్రయాణికులకి నైట్ పూట ప్రయాణం చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. ద ఎంప్లాయీస్ అండ్ స్టూడెంట్స్ ఫేస్ ప్రాబ్లమ్స్ టు గో ఆన్ దేర్ డెస్టినేషన్స్. ఎంప్లాయీస్ కానీ ఉద్యోగస్తులు కానీ విద్యార్థులు కానీ చాలా కష్టాలు పడుతున్నారు వాళ్ళ యొక్క డెస్టినేషన్స్ అంటే వాళ్ళ యొక్క ప్లేస్ రీచ్ అవ్వడానికి. వాళ్ళ యొక్క ఇండ్లు కానీ ఆఫీసులు కానీ కాలేజీలు కానీ ఏదైనా సరే వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా కష్టపడుతున్నారు. ఐ రిక్వెస్ట్ యూ టు కైండ్లీ పబ్లిష్. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయతో పబ్లిష్ చేయండి. దిస్ ఈజ్ ఇన్ యువర్ న్యూస్ పేపర్. ఏదైతే నేను రాశానో మీ న్యూస్ పేపర్లో పబ్లిష్ చేయండి. సో దట్ ఇట్ విల్ రీచ్ టు ద అథారిటీస్ కన్సర్న్డ్ అండ్ ద ప్రాబ్లమ్ కెన్ బీ సాల్వ్డ్. సో ఇలా పబ్లిష్ చేయడం వల్ల అథారిటీస్ ఎవరైతే న్యూస్ పేపర్స్ ఉన్నారో, ఎవరైతే మున్సిపల్ ఆఫీసులు ఉన్నారో వాళ్ళకి చేరుతుంది. వాళ్ళ యొక్క పర్టికులర్ కన్సర్న్ వాళ్ళకి చేరుతుంది. ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుందని చెప్తున్నారు. సో దాని కింద థ్యాంక్ యూ అని చెప్పి లెఫ్ట్ సైడ్లో యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని చెప్పి మీ సిగ్నేచర్ చేయండి. ఓకే, దిస్ ఈజ్ ద కంప్లైంట్ ఆఫ్ ద local newspaper complaining about the bad condition of roads and drains in your area. Okay, we will see the next third letter. See the next letter. Write a letter to the chairman of your local municipality complaining about the poor sanitary conditions and the mosquito menace in your locality. శానిటరీ కండిషన్స్ ఎలా ఉన్నాయి, మస్కిటోస్ ఎలా ఉన్నాయి లొకాలిటీలో, వాటి గురించి లోకల్ మున్సిపాలిటీ వాళ్ళకి చైర్మన్కి కంప్లైంట్ లెటర్లు పెట్టాలా. సో లెఫ్ట్ సైడ్లో ఏంటి, మీ డోర్ నెంబర్, మీ స్ట్రీట్ ఏదైతే ఉందో, లేదా నెహ్రూ నగర్ ఏదో ఒకటి నగర్ కానీ మీ సిటీ నేమ్ కానీ రాయండి. రైట్ సైడ్లో డేట్, మంత్, ఇయర్. ఓకే, దాని కింద నెక్స్ట్ ఇట్ రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో ద చైర్మన్ సమ్ మున్సిపాలిటీ, గుంటూరు మున్సిపాలిటీ లేక వైజాగ్ మున్సిపాలిటీ ఏదో ఒకటి మున్సిపాలిటీ అని పెట్టి కింద సిటీ నేమ్ రాయండి. సార్ అని రాసి సబ్జెక్ట్ ఏం రాస్తారంటే కంప్లైనింగ్ అబౌట్ ద పూర్ శానిటరీ కండిషన్స్ అండ్ మస్కిటో మినెస్ ఇన్ నెహ్రూ నగర్ ఏరియా ఆఫ్ సంథింగ్ మున్సిపాలిటీ సబ్మిటెడ్ రిజిస్టర్డ్. ఓకే, కంప్లైంట్ చేస్తాం దీని గురించి. పూర్ శానిటరీ కండిషన్స్, అసలు కండిషన్స్ ఎలా ఉన్నాయి, అండ్ మస్కిటోస్ ఎక్కువ ఉన్నాయి, మస్కిటోస్ కూడా దోమలు కూడా ఎక్కువ ఉన్నాయి అనుకొని ఓకే ఆ మున్సిపాలిటీ వాళ్ళకి ఆ చైర్మన్కి లెటర్ రాస్తున్నాం. బాడీ చూడండి, బాడీ ఆఫ్ ద లెటర్ చూడండి. ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ ద ఫాలోయింగ్ ఫ్యూ లైన్స్ టు యువర్ కైండ్ నోటీస్. నేను ఏంటి మీ వద్దకు తేవాలనుకుంటున్నాను. ఏ ఫ్యూ లైన్స్ ఏంటి, ఆ ఫ్యూ లైన్స్లో
మీ కైండ్ నోటీస్ అంటే మీ నోటీస్కి గమనికకి తీసుకురావాలనుకుంటున్నాను. ఆమె అండ్ రెసిడెంట్ ఆఫ్ నెహ్రూ నగర్ ఇన్ మదనపల్లి యూనివర్సిటీ. ఆమె రెసిడెంట్ ఆఫ్ సమ్ గుంటూరు, ఓకే, ప్రకాష్ నగర్ సంథింగ్ గుంటూరు మున్సిపాలిటీ. ఓకే, సంథింగ్ మీ అడ్రస్ మీ నగర్ రాసుకొని గుంటూరు మున్సిపాలిటీ లైక్ వైజాగ్ ఏదో ఒకటి వాటర్ ఇట్ మీ ఇష్టం వచ్చిన రాసుకోండి. అది మున్సిపాలిటీ ఏ మున్సిపాలిటీ ఉంటే ఆ లొకాలిటీ. ఓకే, నేను అక్కడ నివసిస్తున్నాను. రెసిడెంట్ అంటే లీవింగ్ అని. ఇన్ అవర్ ఏరియా, మా ఏరియాలో శానిటరీ కండిషన్స్ ఆర్ వెరీ పూర్. ఏదైతే శానిటరీ కండిషన్స్ ఉన్నాయో అవి చాలా పూర్గా ఉండి డెవలప్మెంట్ లేదు. అండ్ గార్బేజ్ ఈజ్ డంప్డ్ ఎవ్రీవేర్. గార్బేజ్ అంటే చెత్త, ఎక్కడంటే అక్కడ పారేస్తున్నారు చెత్త అని. ద మున్సిపల్ వర్కర్స్ ఆర్ నాట్ క్లీనింగ్ ద స్ట్రీట్స్ అండ్ ద గార్బేజ్ మీన్స్ డైలీ. మున్సిపల్ వర్కర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు క్లీన్ చేయట్లేదు. వీధులు కానీ డస్ట్బిన్స్ కానీ వాళ్ళు డైలీ క్లీన్ చేయటం లేదు. డ్యూ టు దీస్ పెడిస్ట్రియన్స్ హ్యావ్ టు యాక్చువల్లీ కవర్ ది స్నోస్ వైల్ వాకింగ్ డౌన్ ద రోడ్స్. ఈ కారణం వల్ల అట్లా క్లీన్ చేయకపోవడం వల్ల పెడిస్ట్రియన్స్ అంటే పాదాచారులు లేదా బాటసారులు ఎవరైతే ఆ దారిలో వెళ్తున్నారో వాళ్ళు అంటే ముక్కు మూసుకొని వెళ్తున్నారు. ఎందుకంటే బ్యాడ్ స్మెల్ వస్తుంది కాబట్టి. వైల్ వాకింగ్ అట్లా వెళ్తున్నప్పుడు రోడ్ స్మెల్ వెళ్తున్నప్పుడు బ్యాడ్ స్మెల్ వస్తుంది కాబట్టి ముక్కు మూసుకొని వెళ్తున్నారు. నెక్స్ట్ పారాగ్రాఫ్ చూడండి. ద పబ్లిక్ టాయిలెట్స్ ఆల్సో స్టింక్ ఆర్ నాట్ క్లీన్ బై ద శానిటేషన్ వర్కర్స్ ఎవ్రీడే. ఏదైతే పబ్లిక్ టాయిలెట్స్ ఉందో, పబ్లిక్ టాయిలెట్స్ అంటే ఇక్కడక్కడ జనాలు టాయిలెట్స్ పోస్తుంటారు కదా, అలానే అవి కూడా క్లీన్ చేయటం లేదు. ఆ శానిటైజ్ చేసేవాళ్ళు వర్కర్స్ ఎవరైనా ఉన్నారో రోడ్డు క్లీన్ చేసేవాళ్ళు అవి కూడా క్లీన్ చేయడం లేదు. వాళ్ళు రోజు క్లీన్ చేయడం లేదు. దిస్ ఈజ్ ద మేజర్ కాజ్ ఆఫ్ బ్రీడింగ్ మస్కిటోస్. ఇవి ఇట్లా క్లీన్ చేయకపోవడం వల్ల బ్రీడింగ్ అంటే ఉత్పత్తి అవ్వడం. మస్కిటోస్ రేజు పెద్ద కారణం ఏంటంటే మస్కిటోస్ ఉత్పత్తి అవ్వడానికి ఇట్లా పబ్లిక్ టాయిలెట్స్ కానీ ఏదైనా క్లీన్ చేయడం లేదు. కంటామినేటెడ్ వాటర్ అండ్ వేస్ట్ మెటీరియల్ ఆర్ ద రీజన్ ఫర్ ద డిసీజెస్ సచ్ యాజ్ డెంగ్యూ, డయేరియా అండ్ అదర్స్. ఏదైతే వాటర్ ఉన్నాయో ఆ వేస్ట్ వాటర్ అంతా గుంటలు అట్లానే ఉంటాయి కదా, ఆ వేస్ట్ వాటర్ అయితే ఉన్నాయో ఆ వేస్ట్ మెటీరియల్ కానీ ఆర్ ద రీజన్. ఇవి కారణాలు ఏంటి జబ్బులు రావడానికి, వ్యాధులు రావడానికి కారణాలు ఏంటి? డెంగ్యూ కానీ, డయేరియా కానీ, ఇంకా అదర్స్, ఇంకా ఎక్సెట్రా ఇవి కారణంగా ఉంటున్నాయి. సీ ద థర్డ్ పారాగ్రాఫ్. ఫర్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్. ఏంటి చూడండి. ఫర్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఐ రిక్వెస్ట్ ద ఇమీడియట్ యాక్షన్ be taken against the poor sanitary conditions and to arrest the mosquito menace that has been growing at a shocking rate over the weeks. ఓకే, పబ్లిక్ హెల్త్ యొక్క వాళ్ళ హెల్త్ని దృష్టిలో పెట్టుకొని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇమీడియట్ వెంటనే యాక్షన్ తీసుకోండి. టేకెన్ అగైన్స్ ద పూర్ శానిటరీ కండిషన్స్. శానిటరీ కండిషన్స్ అంటే పరిశుభ్రతతో కూడిన లేదా ఆరోగ్యానికి సంబంధించిన ఆ పరిస్థితులు ఏమీ బాగలేవు ఇక్కడ. వాటన్నిటిని మస్కిటోస్ని కూడా తగ్గించాలంటే, వాటి ఉత్పత్తిని తగ్గించాలంటే, వాటిని పెరగకుండా చేయాలంటే మీరు త్వరగా యాక్షన్ తీసుకోవాలని చెప్తున్నారు. సో దిస్ ఈజ్ ద ప్రొసీజర్. ఓకే, కింద లెఫ్ట్ సైడ్లో ఏంటి థ్యాంకింగ్ సార్ యువర్స్ ఫెయిత్ఫుల్లీ సైన్ చేయండి. దిస్ ఇస్ ద రైట్ లెటర్ టు ద చైర్మన్ ఆఫ్ యువర్ లోకల్ మున్సిపాలిటీ. ఏంటి శానిటరీ కండిషన్స్ బాగలేవని, ఇంకా మస్కిటోస్ ఎక్కువ పెరుగుతున్నాయని చైర్మన్కి, లోకల్ మున్సిపాలిటీ యొక్క చైర్మన్కి లెటర్ రాస్తున్నారు అనమాట. సీ ద నెక్స్ట్ లెటర్ చూడండి. రైట్ లెటర్ టు ద మేనేజర్ ఆఫ్ యువర్ లోకల్ బస్ డిపో పాయింటింగ్ అవుట్ దట్ దేర్ ఆర్ వెరీ ఫ్యూ బస్సెస్ ఆన్ యువర్ రూట్ in the morning and these are invariably late, thereby causing inconvenience to many daily passengers. ఏంటి లోకల్ డిపోకి ఆ రోజు డైలీ వచ్చే బస్సెస్ మార్నింగ్ టైంలో చాలా ఇబ్బంది పడుతున్నాము, అసౌకర్యం కలిగిస్తున్నాయని మెనీ అండ్ లైక్ ఎవరైతే వస్తారో డైలీ ప్యాసింజర్స్ వాళ్ళకి అసౌకర్యం కలుగుతుందని చెప్తున్నారు. సో ఇక్కడ ఏంటి మీ డోర్ నెంబర్స్ అండ్ సో లైక్ చర్చ్ స్ట్రీట్ అని పెట్టి సంథింగ్ మీ ఊరి పేరు పెట్టుకోండి. ఇక్కడ నెక్స్ట్ రైట్ సైడ్ ఏం రాస్తారు? డే, మంత్, ఇయర్. సేమ్ ఆ డేట్ కింద లైన్లో ఇటువైపు లెఫ్ట్ సైడ్ ఏం రాస్తారు? ద డిపో మేనేజర్, ఆర్టీటీ బస్ స్టాండ్, సంథింగ్ యువర్ ప్లేస్ లైక్ గుంటూరు, వైజాగ్, తిరుపతి, వాటర్ ఇట్ మేబీ. సో సబ్జెక్ట్ రాయండి. ఇన్ఎడిక్వేట్ నెంబర్ ఆఫ్ బస్సెస్ అంటే ఇన్ఎడిక్వేట్ అంటే సరిపోయినటువంటి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఇన్ సమ్ యువర్ ప్లేస్ సంథింగ్ లైక్ గుంటూరు టు సంథింగ్ మంగళగిరి ఆర్ సంథింగ్, ఓకే, తిరుపతి, పాకాల సంథింగ్ పెట్టుకొని టు రూట్ రిక్వెస్ట్ ఫర్ మోర్ నెంబర్ ఆఫ్ సర్వీసెస్ సబ్మిటెడ్ రిజిస్టర్డ్. ఏంటి రిక్వెస్ట్ చేస్తున్నారు? నెంబర్ ఆఫ్ బస్సెస్ సర్వీసెస్ బస్ అయ్యండి అని రిక్వెస్ట్ చేస్తూ లెటర్ రాయాలి.
ఎవరికి రాయాలి? లోకల్ బస్ డిపో మేనేజర్కి రాయాలి. ఫస్ట్ బాడీ ఆఫ్ ద లెటర్ చూడండి. ఐ వుడ్ లైక్ టు డ్రా యువర్ కైండ్ అటెన్షన్. మీ దృష్టికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఓకే, దేని గురించి? అబౌట్ ద డిఫికల్టీస్ ఆఫ్ ప్యాసింజర్ ఇన్ తిరుపతి పాకాల రూట్. ఎవరైతే ప్యాసింజర్స్ ప్రయాణికులు కష్టపడుతున్నారో ఈ రూట్ నుంచి ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ వరకు అని. ద బస్సెస్ ఆర్ వెరీ ఇన్ఎడిక్వేట్ అండ్ ఆర్ ఇన్వేరబుల్లీ లేట్. ఓకే, స్థిరముగా, ఇన్వేరబుల్ అంటే స్థిరముగా లేటుగా వస్తున్నాయని. బస్సెస్ అనేవి సరిపడినలా లేవు, ఇంకా స్థిరంగా లేటుగా వస్తున్నాయి. ఎస్పెషలీ ఇన్ ద పీక్ మార్నింగ్ అవర్స్. ప్రత్యేకంగా ఏంటి పీక్ అంటే? కరెక్ట్గా అదే పొజిషన్లో. పీక్ అంటే గరిష్ట ట్రాఫిక్ సమయంలో మార్నింగ్ అవర్స్ అందరూ ఎర్లీగా జాబ్కి వెళ్ళేవాళ్ళు, స్కూల్కి వెళ్ళేవాళ్ళు, కాలేజీకి వెళ్ళేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఆ టైంలో, ప్రత్యేకంగా ఆ టైంలో సరిపోయిన బస్సులు లేవు, సర్వీసెస్ బస్సులు లేవు. సో మీరు సరిపడిన బస్సులు మాకు వేయాలని చెప్పి లెటర్ రాస్తున్నారనమాట. సీ ద నెక్స్ట్ పారాగ్రాఫ్. యాజ్ యూ నో వెల్, మీకు తెలిసినంత వరకు దిస్ ఈజ్ ద ఓన్లీ వే ట్రాన్స్పోర్ట్ ఫర్ ద రెసిడెంట్ ఆఫ్ విలేజెస్ అరౌండ్ పాకాల. ఇదొక్కటే దారి. ట్రాన్స్పోర్ట్ ఏంటి? ప్రయాణికులకు దారి. ఇటు వెళ్ళటానికి, పాకాల నుంచి, విలేజ్ నుంచి ఇటు వెళ్ళటానికి ఒక్కటే దారి అని చెప్తున్నారు. ద బస్ సర్వీసెస్ ఆన్ దిస్ రూట్ ఆర్ ఇన్ఎడిక్వేట్ టు ద పాపులేషన్ ఆఫ్ పాకాల. ఈ బస్సు సర్వీస్ అనేవి బస్సు సర్వీసెస్ సరిపడనంత లేవు ఈ రూట్లో. దిస్ రిజల్ట్స్ ఇన్ ద బస్సెస్ బీయింగ్ ఓవర్ క్రౌడెడ్. దీనివల్ల ఆ బస్సెస్ అనేవి ఎక్కువ ఓవర్ క్రౌడెడ్ అంటే ఎత్తిగా కిక్కిరిసిపోయి ఉన్నారనమాట. ఆ బస్సులు కిక్కిరిసిపోయి ఎక్కుతున్నారని చెప్తున్నారు. ద సిచ్యువేషన్ ఇన్ ద మార్నింగ్ ఈజ్ రియల్లీ వెరీ ప్యాథటిక్ ఫర్ ఇట్ ఈస్ ద పీక్ ట్రాఫిక్ టైమ్. ఆ పరిస్థితి ఎలా ఉందంటే అంత బాగా కిక్కిరిసిపోయి ఉండడం వల్ల రియల్లీ వెరీ ప్యాథటిక్ అంటే దయనీయమైనగా ఉంది. ఫర్ ఇట్ ఈస్ ద పీక్ ట్రాఫిక్ టైమ్. వాళ్ళకేంటి? బాగా గరిష్ట ట్రాఫిక్ సమయం అనమాట. ఎందుకంటే చెప్పాను కదా ఆల్రెడీ, స్కూల్కి వెళ్ళేవాళ్ళు, కాలేజీకి వెళ్ళేవాళ్ళు, జాబ్స్కి వెళ్ళేవాళ్ళు ఆ టైంలో ఎక్కువ మంది ఉంటారు. ద ఆఫీస్ గోవర్స్ అండ్ ద స్టూడెంట్స్ కెన్ బీ సీన్ లైన్డ్ అప్ ఫర్ అవర్స్ అట్ ద బస్ స్టాప్స్. ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు కానీ, స్టూడెంట్స్ కానీ చాలా లైన్లో క్యూలో ఉంటున్నారన్నమాట. ఎక్కువ గంటలు బస్ స్టాప్లో క్యూలో ఉంటున్నారు. వెయిటింగ్ ఫర్ బస్సెస్ టు కమ్ విచ్ ఇన్వేరబుల్లీ ఆర్ లేట్. బస్ కోసం వెయిట్ చేస్తూ, కానీ బస్ ఏంటి? లేట్గా. ఇన్వేరబుల్ అంటే స్థిరంగా లేటుగా వస్తూ ఉంది. ద ఫ్యూ బస్సెస్ దట్ టు కమ్ ఆర్ ఓవర్ క్రౌడెడ్. కొన్ని బస్సులు వచ్చినా కూడా సరే ఆ బస్సులన్నీ కిక్కిరిసిపోయి ఉంటున్నాయి. ద లేడీ ప్యాసింజర్స్ అండ్ స్మాల్ కిడ్స్ ఫీల్ వెరీ ఇన్కన్వీనియంట్. ఎవరైతే లేడీ ప్యాసింజర్స్ ఉన్నారో, ప్రయాణికులు ఉన్నారో, ఇంకా చిన్నపిల్లవాళ్ళు ఉన్నారో వాళ్ళు అసౌకర్యంగా ఫీల్ అవుతున్నారు. థర్డ్ పారాగ్రాఫ్ చూడండి. ఇన్ వ్యూ ఆఫ్ ద అబోవ్ సిచ్యువేషన్. చూడండి థర్డ్ పారాగ్రాఫ్. ఇన్ వ్యూ ఆఫ్ ద అబోవ్ సిచ్యువేషన్. ఈ పైన సిచ్యువేషన్ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఐ రిక్వెస్ట్ యూ కైండ్లీ మానిటర్ ద punctuality of the buses in the morning and necessary action may be taken for increasing bus services in తిరుపతి పాకాల రూట్. నేను రిక్వెస్ట్ చేస్తాను, దయతో మీరు మానిటర్ ద పంక్చువాలిటీ ఆఫ్ బస్సెస్ అంటే టయానికి బస్సులన్నీ వచ్చేటట్టు మార్నింగ్ టైంలో అండ్ నెససరీ అవసరం ఏంటి మీరు యాక్షన్ తీసుకోండి. దానికి ఎగైనెస్ట్గా యాక్షన్ మే బీ టేకెన్ ఫర్ ఇంక్రీజింగ్. అంటే ఇది ఎందుకు తీసుకోవాలి యాక్షన్ అంటే బస్సులు పెంచడానికి, సర్వీస్ బస్సెస్లు పెంచడానికి యాక్షన్ తీసుకోండి. ఏ రూట్ నుంచి, మీ రూట్ నుంచి సో అండ్ సో విలేజ్ పేరు రాసుకోండి ఆ రూట్లో వరకు అని. సో కింద ఏంటి అయిపోయింది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఏం రాస్తారు? థ్యాంకింగ్ సార్ యువర్స్ ఫెయిత్ఫుల్లీ సిగ్నేచర్. ఓకే అట్లా రాసిన తర్వాత దిస్ ఈజ్ ద థర్డ్ లెటర్ ఏంటి? దేనికంటే మీ యొక్క బస్సు సర్వీస్ను బాగలేవని, ఆ రూట్ బిజీగా ఉంటుందని లోకల్ బస్ డిపో మేనేజర్కి మీరు లెటర్ రాస్తారనమాట. సో దిస్ ఈజ్ ద ఆఫిల్ ఎగ్జామ్స్కి ఈ 4 లెటర్స్ ఉన్నాయి అనమాట. సో లెటర్ వచ్చేసి 5 మార్క్స్. ఈజీ టు గెయిన్ దిస్. Okay, this is easy to gain 5 marks. I hope you understood, and thank you for watching. And please don't forget, please like, share, and comment, and do subscribe for our for our channel, and hit the bell button for getting new notifications from our channel. Okay, thank you for watching. Have a great day to all.